రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, రాజుల పరిపాలన లేవు మనకి. రాజ్యాలు లేవు. కానీ రాచరికం, రాచ పరిపాలన అసలు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అంటారు. ఇప్పుడు మనల్ని పరిపాలించేవారు సీఎంలు కావచ్చు, పీఎంలు కావచ్చు. రాజులతో సమానం కదా! అవును. కదండీ! వాళ్ళని బట్టే ప్రజలు. ఏ విధంగా ఉంటే పరిపాలన బావుంటుంది? ప్రజలు ఆచరిస్తారు కాబట్టి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది రమగారు? ఒక రాజుగారి గురించి చెప్పాలి జయ. హ్మ్. మనం ప్రత్యేకంగా పూర్వకాలం మనం ఏమని చెప్పుకున్నాం, ఇప్పటికి కూడా రామరాజ్యం ఆ! అంటాం. అవును. దుర్యోధన రాజ్యాలు, ధర్మరాజు రాజ్యాలు పేరెత్తుకోం మనం. ఎందుకు రమగారు ధర్మరాజు అంత నీతిగా, నిజాయితీతో ఉంటాడు కదా! ఆయన ఎన్నాళ్ళు పరిపాలించాడు? 35 సంవత్సరాలు ధర్మపాలన పరిపాలించాడు. అంటాంలేండి. అవును. అప్పటికేమైంది, ఆయన కురుక్షేత్రం తర్వాత సాధించింది. ఎంతో రక్తపాతం తర్వాత వచ్చాడు కదా రాజ్యానికి. ఆ! ధర్మరాజు ధర్మానికి ఆయన ధర్మరాజు అని చెప్పుకుంటాం. అవును. ధర్మరాజు యొక్క పరిపాలన గురించి ఎక్కువగా మాట్లాడు. ఎక్కువ మాట్లాడడం. పరిపాలన విషయానికి వస్తే దుర్యోధనుడు తను పాలించి వీళ్ళు లేని 12 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించాడు. అది మనం మాట్లాడుకోం. చెప్పం మనం, కానీ నిజంగా జరిగింది అట్లా. ఆయన ధర్మరాజు పేరు ఎత్తకుండా ఉండటం కోసం, ఆ! జనాలకి ధర్మరాజుని మరుపు తేవటం కోసం ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడో, ఎన్ని హోమాలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని అద్భుతమైన క్రియలు చేశాడో. అంతా రాజ్యాన్ని తమ్ముడి మీద పెట్టి తాను 4-5 సంవత్సరాల పాటు ఉన్నాడు ఇక్కడ. ఓకే. ఆయన మొత్తంలో పాండవుల కోసం వెతికిస్తూనే ఉన్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ కూడా పాలన బాగా చేశాడా? పాలన మాత్రం అసలు వెనక్కి తిరిగి చూడలేదు. వీడే బాగున్నాడు అనిపించేలాగా చేశాడు. హుహు. అలాంటి కథలు ఉన్నాయి కొన్ని. ఓకే. సరే, ఇప్పుడు మనం ఈ రాజుగారి గురించి చెప్తాం. పూర్వం అంట ఇది కాంబోజ్ రాజ్యం, అలా రాజ్యం చెప్పుకుందాం. ఆ రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఒకసారి ఆయన ఏదో ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూడ్డానికి వెళ్ళి ఒక కుగ్రామంలో పురాతన సోమనాథ దేవాలయాన్ని చూసాడట. ఓకే. ఎంత అత్యద్భుతమైన దేవాలయమో, కానీ అది నేల కోలుకొచ్చేసింది. ఆయన ఈ దేవాలయాన్ని అద్భుతంగా చేయాలనుకున్నాడు. పురాతన ఆలయం, దానికి పాండవుల నాటి ప్రతిష్ట, చాలా పవర్ఫుల్. హ్మ్. ఇది పెద్ద రాజ్యంలో ఉన్న అందరికీ తెలియజేయాలి, దీనికి తీర్థప్రజగా జనం రావాలి, దానికి పూర్వపు ఖ్యాతి వైభవము తెప్పించాలనుకున్నాడు. ఇంటికి వచ్చి మంత్రులతోటి చెప్పాడు, నేను ఇక్కడ ఒక సోమనాథ దేవాలయం చూశాను, చాలా అద్భుతంగా ఉంది, చంద్రశిలతోటి చేయబడిన శివలింగం, పాండవులు ప్రతిష్ఠ చేశారు, దీన్ని ఎట్లాగైనా వృద్ధిలోకి తేవాలి అనేసరికి వీళ్ళు అన్నారు, దేవాలయాన్ని వృద్ధిలోకి రావాలి అంటే దేవాలయాన్ని కొంత మాన్యం ప్రకటించాలి, మరమ్మతులు చేయించాలి, ప్రచారం చేయాలి, గుడికి మాన్యం ఉండాలి, దేవాలయాన్ని ఇది బాగా ప్రఖ్యాతిలోకి వచ్చే వరకు రాజే దాన్ని పోషించాలి, ప్రభుత్వమే పోషించాలి, దీనికి చాలా ఖర్చు అవుతుంది, మన దగ్గర అంత లేదు. చివరికి ఇదంతా చేశాక లేదు అని రాశారు. ఈయన చూసామనుకున్నాడు, డబ్బులు బాగా చేరాక చేద్దామని ఒక మంత్రి సలహా ఇచ్చాడు. ఈయన అన్నాడు, ఒప్పుకోవాలి, అట్లా కాదు, భగవత్ కార్యం అనుకున్నది అనుకున్నట్టుగా చేసేయాలి, వాయిదా పడితే ఇది వాయిదా పడిపోతుంది, మన దగ్గర హుండి దీంట్లో ఖజానాలో డబ్బులు తక్కువ ఉంటే ఏమైంది, ఒక కొత్త పన్ను విధిద్దాం, ఇది సంపన్నులకి వ్యాపారులకి మాత్రమే, ప్రజలకొద్దు, ప్రజల మీద ఈ బరువు పెట్టద్దు, సంపన్నులు వ్యాపారులు కొత్త పన్ను కట్టగలుగుతారు, మామూలు ప్రజలు బీదాబిక్కి పాటక జనం ఎట్లా కడతారు, వాళ్ళు కట్టలేరు. అవును. కాబట్టి కేవలం సంపన్నులకి మాత్రమే ఇది అని చెప్పి ఒక దేవాలయం, సోమనాథ దేవాలయాన్ని ఉద్ధరించడం కోసం మీ మీద ఈ పన్ను విధించడం అయింది అని సంపన్నులకి వ్యాపారులకి తాఖీదులు పంపారు. ఏదైనా ఇట్లా ఒక కొత్త పన్ను కానీ, కొత్త ఇది కానీ, కొత్త ప్లాన్ కానీ ఏదైనా విధించినప్పుడు రాజు ఊళ్ళో తిరిగి దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు. ఇప్పుడు మన పాలక వర్గానికి కావాల్సిన విషయం కదా మరి. ఒకటి, బీదాబిక్కి జనం మీద సార్వజనీన పన్ను అని పన్నులు వేయకుండా ఉండాలి. నెంబర్ 1, పాత కథ ఇది, 100 ఏళ్ల నాటిది ఒకటి. రెండోది, సంపన్నులు వ్యాపారస్తులు నిరంతరము డబ్బు రొటేట్ అవుతూ ఉండే వాళ్ళకి మాత్రమే కొన్ని రకాలవి, మన దగ్గర ఉన్నాయి కొన్ని ఇట్లాంటివి, ఇంత డబ్బులు దాటితే 30% తీసుకుంటాము, అవి ఉన్నాయి. ఇవి 2. తర్వాత ఏదైనా ఒకటి వేస్తే ప్రజలు దాని మీద ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక సర్వే, ఇది చాలా అవసరం. అవును, చేస్తారు టీవీలు వాళ్ళు, మనకి మీడియా అంతా ఒక మైకిల్ పుచ్చుకెళ్తారు కదా, జీఎస్టీ మీద మీ అభిప్రాయం ఏమిటని ఆ మధ్య అంతా కనుక్కునేవాళ్ళు. బైబర్కేషన్ వల్ల ఏమైంది, డిమానిటైజేషన్ వల్ల ఏం జరుగుతోంది అని మాట్లాడుకున్నాం. మీడియా అంతా ఆ మీద ఉంటుంది. ప్రభుత్వం ఈ పని చెయ్యాలి స్వచ్ఛందంగా. అయితే ఈయన ఊరంతా తిరిగాడు. తిరిగేసరికల్లా ఆయనకి ఒక చోట
ఒక వ్యాపారస్తుడి వాకిట్లో ఒక కుర్రవాడు ఏదో తగాదా పడుతున్నాడు. ఈయన పోయి అక్కడ నుంచుని శ్రద్ధగా విన్నాడు. పన్నులు పెరిగాయి కాబట్టి ఒక ధనికుడు ఇంట్లో పనిచేస్తాడా యువకుడు? ఈ పెరిగాయి కాబట్టి ఈ ధనికుడు ఏం చేశాడు, జీతాలు విరగ్గొస్తున్నానని తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ జీతాలు కట్ చేశాడు. ఓకే. వీడి కుర్రాడికి జీతం తగ్గిపోయింది. సరుకులు తీసుకెళ్ళడానికి షాపుకి వస్తే వ్యాపారస్తుడు ఏమన్నాడు, పన్నులు పెరిగినాయి, నీ డబ్బులకి ఇంతే సరుకు వస్తుందని సగం నెలకి సరిపడా సరికే ఇచ్చాడు డబ్బులకి. ఆ కుర్రాడు నానా గొడవ పడి వాళ్ళకి వాళ్ళు తగ్గించి మీకు మీరు తగ్గిస్తే మేమేం తిని బతకాలి బాబు, ఈ రకంగా వాళ్ళేమో డబ్బులు తగ్గించారు, మీరేమో రేట్లు పెంచారు అని సణిగి పోట్టాడి ఏదో అది ఇది అని, ఏం పన్నులో మీకు పన్నులు ఏమిటో శిక్షలు మాకేమిటోనని సంచి పుచ్చుకుని వెళ్ళాడు. రాజుగారికి అర్థమైంది తను చేసింది ఏంటి, నేను భరించలేనని వీళ్ళ మీద వేస్తే వాళ్ళు భరించకుండా బీదబిక్కి జనం మీదే కదా వేసేస్తారు. అంతేగా. ఆడేమో జీతాలు కత్తిరించాడు, వీడేమో రేట్లు పెంచేశాడు. ఈయన మళ్ళీ ఇంటూ వెళ్ళిపోయాడు కోటకి. వెళ్ళిపోయి మర్నాడు ఏం చెప్పాడంటే మంత్రులకు చెప్పాడట, పన్నులు పెంచట్లేదని ఇది వేయించండి, టమ్కేయించండి, పన్నులు పెంచట్లేదు, పెంచిన ధరలు తగ్గించాలి, తగ్గించిన జీతాలు పెంచకపోతే కఠినమైన శిక్షలు విధిస్తామని పెద్దవాళ్ళకి, ధనికులకి, వ్యాపారస్తులకి తాకీదులు పంపించండి అనేసరికల్లా మంత్రులు అన్నారు, అయితే మరి సోమనాథ దేవాలయం మానేద్దామా ప్రభు, ఆ డబ్బులతోటి ఇది చేద్దాం అనుకున్నాం కదా. ఈయన అన్నాడు, మానను, నా ప్రతిజ్ఞ మానదలుచుకోలే, భగవత్ కార్యం చేయవలసిందే. మన కోటలో రోజు విందులని, వేటలని, వినోదాలని ఏవో ఒక ఖర్చులు అవుతూనే ఉంటాయి, అవన్నీ ఎక్స్ట్రా ఖర్చులే, మొత్తం కట్ చేసేయండి. నాకు 20 మంది జనాభా సేవ చేస్తారు, 10 మందిని వేరే పనులకు పంపించండి, ఆ 10 మంది జీతాలు దీనికి ఉంచండి, నేనే నా విలాసాన్ని తగ్గించుకుంటా, నా ఖర్చులు తగ్గించుకుంటాను, ఆ డబ్బుని నేను దేవాలయానికి వెచ్చిస్తాను, నేను ఇతరుల మీద ఇంకా వేయదలుచుకోలేదు అని చెప్పాడు. మంత్రులందరూ అన్నారు, ప్రభు మీరు మీ విలాసం తగ్గించుకుంటారా, మరి మాకెందుకు విలాసం, మేము ఎందుకు తగ్గించుకోకూడదు, మేము కూడా తగ్గించుకుంటాం, శభాష్, మాకు జీతాలు వస్తాయి, మా జీతాల నుంచి కొంత సొమ్ము తప్పకుండా ప్రతి నెల సోమనాథ దేవాలయం అది బాగుపడేదాకా మేము కూడా వేస్తాం, మీకు తగ్గిస్తాము, మేము తగ్గించుకుంటాం. మొత్తం లిస్ట్ చేశారు. చేసేసరికల్లా ఈ వార్త బయటికి తెలిసింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా, రాజుగారే మానేస్తుంటే మనం మానలేమా, తల ఒక 10 రూపాయలు వేద్దామని వీధి కూడళ్లలో పెట్టిన హుండీలలో సోమనాథ దేవాలయానికి ఓదానికి కాగితం రాయటం, దాని మీద ఓదానికి 10 రూపాయలు వెళ్ళి అంటించడం, అడబడేయటం, దేవాలయం కోసమే ఈ డబ్బులు. ధనికులు, వ్యాపారులు సిగ్గుపడి తెచ్చారు. రాజుకి రాజు తన విలాసాలు తగ్గించుకుంటాడు, మంత్రులు తమ జీతాల్లోంచి ఇస్తారు, పేద ప్రజల శక్తి అనుసారం ప్రతివాడు 10 రూపాయలు వేస్తున్నాడు. మనం ఇంత వ్యాపారాలు చేస్తూ ఇంత సంపన్నులమయ్యి మనం చేయకపోవటం ఏమిటి అని చెప్పి ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద విరాళాలు చేసి సోమనాథ దేవాలయం ఖజానాకి తరలించారు. సంవత్సరం తిరిగేసరికి 5 సంవత్సరాలు పెట్టుకున్నారు వీళ్ళ ప్లాన్. ఏడాదికి సోమనాథ దేవాలయానికి సరిపడా సొమ్ము చేరిపోయింది. దేవాలయం చక్కగా అభివృద్ధి అయింది. రాజనగర్ నుంచి సోమనాథ దేవాలయానికి వెళ్ళే దారులన్నీ ప్రజలు స్వచ్ఛందంగా బాగు చేశారు. ప్రతి ఊరు నుంచి ఆ దేవాలయానికి వెళ్ళే దారి సగం రాజుగారు బాగు చేస్తే సగం ప్రజలు బాగు చేసుకున్నారు. ఓకే, అది పురాతన దేవాలయం, వాళ్ళ రాజ్యానికి పేరు తెచ్చేది. పై రాజ్యాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఏమన్నారంటే యాత్రాస్థలం, పర్యాటక స్థలం, అది చాలా పెద్దది, ఎంతో అద్భుతంగా డెవలప్ అయింది, ఎంత బ్యూటిఫుల్గా తయారైందో దేవాలయం. అన్ని ఊళ్ళ నుంచి దారులు ఏర్పడ్డాయి. రాజు బాగు చేస్తాడు, సగం మిగిలింది ప్రజలే చేస్తారు. ఆ ప్రాంతం వాళ్ళు కూడా 2 రోజులో 1 రోజు శ్రమదానం చేస్తారు. మన దగ్గర కూడా ఉంది, ఇప్పుడు కూడా ఆ సిస్టమ్స్ ఉన్నాయి. ఊరి వాళ్ళు కూడా పనిలో పాల్గొని వీళ్ళు కూడా 2 పూటల పని గవర్నమెంట్ చేస్తుందిలే అని పాడైపోతే వాళ్ళే బాగు చేయాలని ఊరుకోకుండా వీళ్ళు కూడా 2 కట్టలు పోసుకుని చేస్తారు కదా ఊళ్ళలో. ఇట్లా చేసేసరికల్లా రాజుగారు తన విలాసం తగ్గించుకుని దేశక్షేమం కోసం, లేదా ఆ దేశంలో ఒక దేవాలయాన్ని బాగు చేయడం కోసం ఆయన ఎట్లా చేశాడో ప్రజలు ఎట్లా చేశారు. ఆ తర్వాత కూడా ప్రతి సంవత్సరము ఏదైనా ఒక డెవలప్మెంట్ కోసము వీళ్ళు ఈ 10 రూపాయలు వేసే అలవాటుని ఎవ్వరూ మానుకోలేదట. కూడళ్లలో ఇవి పెడితే ఆ కూడళ్ళు దాంట్లో వేసేవాళ్ళు. వాళ్ళకి ఎక్స్ట్రా సంపాదన ఏదైనా ఉంటే అందులో నుంచి ఒక 10 రూపాయలు తీసుకొచ్చి వేసేసేవాళ్ళు. ఆ డబ్బుని యూజ్ చేసేవాళ్ళు అభివృద్ధికి, దేశాభివృద్ధికి, సైనిక బలాన్ని పెంచుకోవటానికి, తోటలు దొడ్లు ఏర్పరచడానికి, తర్వాత దేవాలయాల డెవలప్మెంట్కి, చెరువులు దొరువులు తవ్వించడానికి,
యాత్రికులు ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సత్రాలు కట్టడానికి వాళ్ళది వాళ్ళే చేసుకున్నారు. మొదట రాజు ఒడంబడ్డందుకు ప్రజలంతా సర్దుకున్నారు. ఇప్పుడు సర్దుబాట్లు పద్ధతులు మార్చుకోవాల్సింది ఎక్కడుంది? పాలక వర్గం బాగుంటే, మీ విధానాలు బాగుంటే, మీ చేత పాలింపబడే వాళ్ళ విధానాలు ఎప్పుడూ బాగుంటాయి. ఎంత బాగుంది చూడు కదా. చాలా బాగుంది రమ్మగారు. 100 ఏళ్ల క్రితమే ఎంత ఫార్వర్డ్ గా ఆలోచించి చేశారో చూడండి. అదే చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే చేయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.